ఇది మనం ఆలోచన చేసేటటువంటి పాఠ్యాంశం ఏమిటనంటే దేవునికి ఇష్టలు ఎవరు అనే పాఠ్యాంశం మనం ఆలోచన చేద్దాం. దేవునికి ఇష్టలు ఎవరు? దేవునికి ఇష్టలు ఎవరు? ఈ పాఠాన్ని మనం ప్రాముఖ్యంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే ఒక కుటుంబంలో ఆలోచన చేయవచ్చు, ఏమని, నేను నా భర్తకు నచ్చినట్లుగా ఎలాగుండగలుగుతాను, తన ఇష్ట కష్టాలు తెలిస్తేనే తనకు నచ్చినట్టుగా ఉండగలుగుతాం. ఒక అమ్మాయి ఆలోచన చేయొచ్చు, ఒక అబ్బాయి ఆలోచన చేయొచ్చు, ఒక కొడుకు ఆలోచన చేయొచ్చు, ఒక దాసుడు ఆలోచన చేయొచ్చు, నా యజమానుడికి నచ్చినట్లుగా నేను ఎలాగుండాలి. అతనికి ఇష్టమైనది ఏంటో మనకు తెలిస్తే ఆయనకు నచ్చినట్లుగా మనం ఉండవచ్చు. ఆయనకి ఇష్టమైనది ఏంటో మనకు తెలియకపోతే ఆయనకు నచ్చినట్లుగా మనం ఉండలేము. తెలీదు కూడా. తెలియనప్పుడు ఎవరు సహితము ఉండలేము. తెలిసి సహితము ఉండకపోతే దానికి మనము ఖచ్చితముగా శిక్షను పొందటానికి అర్హులమే. అందువలన తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. దేవునికి ఇష్టలు ఎవరు? ఎలాంటి వారిని, ఎవరిని ఆయన ఇష్టపడతాడు? ఆయన ఇష్టపడేటటువంటి వారినే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎవరినైతే పరలోకమందున దేవుడు ఇష్టపడతాడో వాళ్ళకు మాత్రమే తాను నివాసం ఉంటున్నటువంటి స్థలాన్ని, పరలోక భాగ్యాన్ని దయచేస్తాడు. ఇతర వేరే వాళ్ళకి దయచేసేటటువంటి అవకాశాలు అయితే లేదు. ఆ సంగతులు మనం ఆలోచించాలి. అందువల్ల దేవునికి ఇష్టలు ఎవరు అని మనం ఆలోచన చేసినప్పుడు నేరుగా మనము పాయింట్లో ఆలోచన చేసేద్దాం. ఇంట్రడక్షన్ నేను బోర్డు మీద రాయలేదు, జస్ట్ వివరణ చేసేసాను. అందువలన ఎవరు దేవునికి ఇష్టలు అని అంటే విశ్వాసము కలిగినటువంటి వారు దేవునికి ఇష్టలు. విశ్వాసము గలవారు దేవునికి ఇష్టలు. ఈ యొక్క సంగతి గ్రంథంలో మనకు ఎక్కడ వ్రాయబడి ఉందనంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 6వ వచనములో ఈ మాట వ్రాయబడి ఉంది. చదువుతాం మనము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో, విశ్వాసం అనేది పరలోకమందున దేవునికి మానవునికి ఒక సంబంధాన్ని కలుగజేసేది. విశ్వాసము లేకుండా అంటే విశ్వాసం ఉంటే దేవునికి ఏమై ఉండొచ్చు? అది సంగతి అన్నమాట. అందువలన మనుషుడు విశ్వాసము కలిగి ఆయన యొక్క సముఖంలో ఆయన ప్రజగా, ఆయన కుమారుడుగా, ఆయన సంబంధిగా బ్రతికినప్పుడు పరలోకమందున దేవుడు అలాంటి వాడిని ఏమవుతాడనంటే ఇష్టపడతాడనమాట. ఆయన ఇష్టపడేటటువంటి వ్యక్తి కలిగి ఉండవలసినటువంటి లక్షణం ఏమిటి అనంటే విశ్వాసము కలిగి ఉండటం. అనేకసార్లు మనం ఆలోచన చేసాం గతసారి. ఈ విశ్వాసము అనేది అనేకసార్లు అనేక సందర్భాల్లో మనం కలిగి ఉంటాం. ధనం విషయంలో ఎలాంటి విశ్వాసం కలిగి ఉంటాం? ధనం విషయంలోనంటే దేవునికి ఇచ్చే అర్పణ విషయంలో. సబ్ పాయింట్స్ మనం రాసుకుందాం. దేవునికి ఇచ్చే అర్పణ విషయంలో ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాం? అర్పణ విషయంలో ఎలాంటి విశ్వాసము కలిగి ఉన్నాం? ఉదాహరణకి కయ్యను, హేబేలు ఉన్నారు. అర్పించే అర్పణలో విశ్వాసం అవసరమా? అవసరం. విశ్వాసం అనేది లేకపోతే పిసినితనము, సనుగులతోటి, ఇబ్బందితోటి, ఇచ్చే మనసు లేకుండగా, హృదయంలో నిశ్చయించుకోకుండా బలవంతంగా అందరు వేస్తున్నారు కాబట్టి అనే ఆలోచనలు ఉంటాయి. ఇబ్బందిపూర్వకంగా ఇష్టం ఉంటే ఒకటి, విశ్వాసం ఉంటే నీకు వచ్చేటటువంటి ధర్మశాస్త్రం ప్రకారంగా దశంభాగమైన ఇబ్బంది పడకుండా వేస్తావు. కొత్త నిబంధన ప్రకారంగా వర్ధిల్లుతున్న కొలది సనుగుకోకుండా హృదయపూర్వకంగా ఇవ్వగలుగుతాం విశ్వాసం ఉంటే. అందువలన హేబేలు యొక్క అర్పణ గ్రంథంలో వివరించబడింది. విశ్వాసము కలిగి అర్పించాడు.
హృదయంలో కలిగి ఉన్నటువంటి విశ్వాసపూరితమైనటువంటి ఆలోచనలు దేవుడు అంగీకరించాడు. కయీను అర్పణ అంగీకరించలేదు. కారణము అర్పించబడింది దేవుడు స్వీకరించడానికి, స్వీకరించకపోవడానికి గల కారణం ఏమిటనంటే, నువ్వు నీ మనసులో కలిగి ఉన్నటువంటి భావజాలములు విశ్వాసంతో ఇస్తున్నావా, శనుగులతో, అనుమానంతో, అందరు ఇస్తున్నారు కాబట్టి రకరకాల ఉద్దేశాలతో ఇస్తున్నావా? అందువల్ల దేవునికి ఎలాంటి వాళ్ళు ఇష్టం అని అంటే విశ్వాసం కలిగినటువంటి వారి ఇష్టము. ఈ విశ్వాసం అనేది అనేక సందర్భాల్లో పరీక్షించుకోవాలి. మనం అర్పించే అర్పణలో విశ్వాసంతోనే ఇస్తున్నామా? తర్వాత బి పాయింట్ ఏందనంటే, దీనికి కూడా వచనం ఉంది. హెబ్రీ పత్రికలోనే 11వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల వరకు మనం చదివినట్లయితే హేబేలు యొక్క అర్పణ కోసం మనకు కనిపిస్తుంది. ఒకసారి చదివేసి మనం దాటేద్దాం. 11వ అధ్యాయం 1 నుంచి డెఫినేషన్ చెబుతూ, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నదంట విశ్వాసం. 3వ వచనం, నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొంచున్నాము. విశ్వాసమును బట్టి హేబేలు అర్పించే అర్పణ హేబేలు ఎలాగ అర్పించగలిగాడనంటే విశ్వాసం బట్టి అన్నాడు. అందువలన నేడు నీ అర్పణ అది కానుక కావచ్చు, నీవు సంపాదనలో కావచ్చు, పంట రూపంలో కావచ్చు, నీకు ఏ విధంగా దేవుడు దయచేస్తున్నాడో ఆ రూపంలో మళ్ళా దేవుని పని కొరకు సమర్పించేటప్పుడు, అర్పించేటప్పుడు అది సమయం విషయం కావచ్చు. ఎలాగ అర్పిస్తున్నావు? శ్రేష్టమైనదిగా అర్పిస్తున్నావా? విశ్వాసంతో అర్పిస్తున్నావా? దేవుడు స్వీకరించేదానికి తగినట్లుగా అర్పిస్తున్నావా? పాయింట్లు గమనించండి. మనం అర్పించే అర్పణ దేవుడు స్వీకరించేదానికి తగినట్లుగా అర్పించాలి, విశ్వాసంతో అర్పించాలి, శ్రేష్టమైనది అర్పించాలి, మంచిది. ఇది చేయగలగాలి అని అంటే విశ్వాసం అనేది కేంద్రమై ఉంటుంది, ప్రధానమైనదై ఉంటుంది. ఆ విశ్వాసము అనేది మన దగ్గర లేకపోతే ఏ పని సైతం చేయలేము. అందువల్ల విశ్వాసము ప్రాముఖ్యమైనది. అర్పణ విషయంలో ప్రాముఖ్యము విశ్వాసం అనేది. తర్వాత అర్పణ విషయంలో మాత్రమే కాకుండా దేవుని పని విషయంలో దేవుని పని విషయంలో అంటే ఏంటి? ఉదాహరణకి గతంలో మీకు తెలియజేసినట్లుగా ఈ ఆరాధన కార్యక్రమంలో తుడవడం కావచ్చు, పేర్చడం కావచ్చు, మొత్తం సిద్ధపాటు చేయటం అనేది నన్ను గౌరవించడానికి చేసే పని. ఇది ఆయన వస్తాడు, ఆయన కొద్దిగా గౌరవించాలి కదా, నా బట్టి చేసేదా? కాదు. ఎందుకొరకు చేసేదనంటే సమాజంగా మనము కూడుకొని మహోన్నతుడైన దేవునికి చేసేటటువంటి కార్యక్రమంలో భాగము దేవుని పని. దానిని సహితము మనం చేయకోకుండా నిర్లక్ష్యం కలిగి ఉంటే ఎలాంటి విశ్వాసము కలిగి ఉంటున్నాం? దేవుని పనిలో విశ్వాసం. తెసలోనిక స్థానిక సంఘాన్ని దగ్గరికి మనం వెళ్ళి దేవుని పని విషయంలో మీరు విశ్వాసం కలిగి ఉన్నారా లేదా అని వాళ్ళని అడిగితే వాళ్ళు అద్భుతమైన 3 పాయింట్లు చెప్తారు మనకి. చదువుతాం ఒకసారి. 1వ తెసలోనిక పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదువుతాం. వాళ్ళు ఎలాంటి విశ్వాసము కలిగి ఉన్నారు దేవుని పని విషయంలో? జాగ్రత్తగా గమనించండి. మొట్టమొదటి పాయింట్, అద్భుతమైన పాయింట్. తెసలోనికలో ఉన్నటువంటి వాళ్ళు అన్యజనుల్లో నుండి క్రైస్తవులైనటువంటి వారు, తెసలోనికలో ఉన్నటువంటి వారు అన్యజనుల్లో ఉండి క్రైస్తవులైనటువంటి వీళ్ళు మంచి మంచి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి నమ్ముకోలేదు. గొప్ప ఉపద్రవాల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నారంట వాళ్ళు. అలాంటి వాళ్ళు దేని మీద శ్రద్ధ కలిగి ఉన్నారనంటే
దేవుని పని మీద విశ్వాసంతో కూడా మీ పనిని గూర్చి అని పౌలు చెబుతున్నాడు. ఇది ఒకరోజు 2 రోజులకి సంబంధించింది కాదు. మనం పని చేస్తే అది ఆపకుండగా చివరి దాకా చేయాల్సిన అవసరం ఉంది. ఒకడు క్రైస్తవుడుగా బ్రతకాలి అని అంటే ఆదివారం రోజుకి సేవకుడు కనిపించినప్పుడు సంఘ సభ్యుల ముందు మంచిగా ప్రవర్తించడం కాదు, చచ్చేంత వరకు నమ్మకంగా బ్రతకాలి. దేవుని పని విషయంలో కూడా మనుషులకు కనబడటానికి లేకపోతే వాళ్ళ ముందు మాత్రమే అప్పుడప్పుడు మాత్రమే ప్రదర్శించటం కాదు, ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండాలి. ఆసక్తి అనే పాఠంలో మనం అనేక సంగతులు ఆలోచన చేశాం. ఎప్పటికీ ఉండాలి ఆసక్తి అనేది, విశ్వాసం అనేది. విశ్వాసంతో కూడిన మీ పనిని గూర్చి అన్నాడు. చదువుతాం. విశ్వాసంతో కూడిన మీ పనిని, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, చేసే పనికి ఇంకొకటి ఏంటి యాడ్ అవ్వాలనంటే ప్రేమ యాడ్ అవ్వాలి. ప్రేమ యాడ్ చేయబడిన తర్వాత మనం చేసే పని అది కష్టమైనా కానీ ఇష్టపడ్డాం కాబట్టి అది కష్టం అనిపించదు. మొట్టమొదటి సంగతి విశ్వాసంతో కూడిన మీ పని. 2, దానికి ఇంకోటి ఏంటి యాడ్ అయిందనంటే ప్రేమతో కూడిన మీ ప్రయాస. ఆ పడేటటువంటి ప్రయాస పని ప్రేమతో చేస్తారు, వాళ్ళు ప్రేమతో చేస్తారు. తర్వాత 3వది ఏం చేశారనంటే మన ప్రభువైన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. చచ్చిపోయిన తర్వాత నన్ను పరలోకములో మా ప్రభువైన యేసుక్రీస్తు వారు తీసుకెళ్తారు అనేటటువంటి నిరీక్షణ. ఈ 3 కలిగి ఉండి మనుషుడు పని చేయాల్సిన అవసరం ఉంది. దేవుని పనిలో విశ్వాసం, ఈ 3 కలిగి ఉండి పనిచేశారు తెసలోనికలో ఉన్నటువంటి సంఘం. మనకు మాదిరై ఉన్నారు, వాళ్ళు మాదిరై ఉన్నారు. మనకు మాత్రమే కాదు, ఆ కాలంలో చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానిక సంఘాలకు అద్భుతమైన మాదిరిగా ఉన్నారు వాళ్ళు. మీ వల్ల చుట్టుపక్కల దేవుని యొక్క సువార్త మ్రోగింది అని చెప్పాడు. కింద వచనాల్లో చదివితే 6వ వచనం నుంచి ఒకసారి చూడండి, లేకపోతే పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు. తెసలోనికలో ఉన్నటువంటి వాళ్ళు వాక్యాన్ని ఎలాంటి సమయాల్లో అంగీకరించారు? ఉపద్రవాల్లో అన్నాడు. ఉపద్రవాలు అంటే అర్థం ఏంటి? కష్టాలు, ఇబ్బందులు. అపోస్తల కార్యములు 17వ అధ్యాయంకి వెళ్తే ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఉపద్రవాలు అక్కడ మనం చూడగలుగుతాం. పౌలుని చితగ్గొట్టి ఊరవతలు పడేశారు. క్రైస్తవ్యం వైపు తిరిగితే గ్రామం మొత్తం వాళ్ళకి ముట్టడి వేసే పరిస్థితి ఉంటుంది. గ్రామ సభలకి తీసుకెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. భయపడలేదు. అలాంటి పరిస్థితుల్లో వాక్యాన్ని అంగీకరించారు. అద్భుతమైన ప్రయాస అది. తర్వాత పరిశుద్ధాత్మను కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యం అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతే. అంటే జీవితం ఎలాగుంది? అపోస్తలులను ప్రభువైన యేసుక్రీస్తు వారిని మాదిరిగా పెట్టుకుని బ్రతికారు వాళ్ళు. శాస్త్రుల పరిచయలాగా చెప్పుదురే కానీ చెయ్యితో ఒక కుర్చీ కూడా పట్టుకోరు అన్నట్టుగా బ్రతకలేదు. తర్వాత 7వ వచనంలో కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులకు అందరికీ ఇంత అద్భుతంగా జీవిస్తే మాదిరి కాకపోతే ఇంకేమవుతారు? అద్భుతమైన మాదిరి. మనం ఏ విషయంలో మాదిరి? పక్కనున్నటువంటి స్థానిక సంఘానికి కావచ్చు, ఏ విషయంలో మాదిరి? ఎలా మాదిరిగా ఉంటాం? ఎలా ఉన్నాం? ఇంకా మాదిరి అయితిరి ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయల్ మ్రోగింది. మ్రోగడం అనంటే ఒక బూరలాగా పనిచేశారు వీళ్ళు. చుట్టుపక్కల ప్రాంతాలు సందేశం అనేది ఈ తెసలోనికలో ఉన్నటువంటి స్థానిక సంఘం ఏం విశ్వాసంతో పనిచేశారు. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఈ 3 వీళ్ళను అద్భుతంగా నడిపించాయి. ఆ 3 లక్షణాలు కలిగి ఉండటం వల్ల దేవుని పనిని చాలా అద్భుతంగా చేయగలుగుతాం. చాలా ప్రాముఖ్యమైన లక్షణాలు అవి. దేవుని పని విషయంలో విశ్వాసము, దేవుని పని విషయంలో విశ్వాసం. అది దేవుని పని బైబిల్ క్లాస్ కావచ్చు, ఆరాధన కావచ్చు, సువార్త పని కావచ్చు, చర్చ్ బిల్డింగ్ పని కావచ్చు, ఏదైనా సరే ఆయన పనిలో పెట్టేటటువంటి ప్రతి రూపాయి వృధాగా పోదు.
అందువల్ల పని విషయంలో విశ్వాసము, అర్పణ విషయంలో విశ్వాసము, ఇలాగ ఆలోచన చేయవచ్చును. రెండో సంగతి, దేవునికి ఎలాంటి వాళ్ళు ఇష్టలు, దేవుడు ఎలాంటి వాళ్ళని ఇష్టపడతాడు. ఎలాంటి వారు దేవునికి ఇష్టలు అని అంటే భక్తిపరులు దేవునికి ఇష్టలు. భక్తిగా బ్రతికేటటువంటి వాళ్ళు, అలాంటి మనుషులను, అలాంటి జనులను దేవుడు ఇష్టపడతాడు. భక్తిహీనులను దేవుడు ఇష్టపడతాడా? ఏమన్నాడంటే కీర్తనల గ్రంథం 50:16 నా గ్రంథం చదవడానికి నీకు హక్కేంటి అన్నాడు. నువ్వు బ్రతుకు మార్చుకోవు కదా, నువ్వు భక్తిహీనుడివి కదా, దిద్దుబాటు నువ్వు చేసుకోవు కదా, నా గ్రంథాన్ని చదవడానికి నీకు ఎవడిచ్చాడు అధికారం? యెషయా గ్రంథంలో అంటాడు, నా సన్నిధికి రావడానికి నీకు ఎవడిచ్చాడు అధికారం అంటాడు యెషయా గ్రంథంలో. భక్తిహీనంగా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళను ఏం చెప్పాడనంటే, నా ఆవరణలో, నా గుమ్మంలో అడుగెట్టడానికి నీకు చెప్పిన వాడెవడు? ప్రవక్తల గ్రంథాలు చెబుతాయి. అలాగూ ఎవడు రమ్మన్నాడు నిన్ను అసలు? అందువల్ల ఈ సందేశము, సమాచారము మనం హెచ్చరికలు చేసుకొని, ఎవడు అడగట్లేదు కదా, ఎవడు చెప్పట్లేదు కదా అని ఉండకుండగా హృదయాంతరంగంలను పరిశీలించే దేవునికి భయభక్తులు కలిగి ఉండి సమర్పించుకోవాల్సిన అవసరం ఉంది. కీర్తనల గ్రంథం 16:3 దేవునికి ఎలాంటి వాళ్ళు ఇష్టం అంటే భక్తిపరులు దేవునికి ఇష్టలు. భక్తిపరులు దేవునికి ఇష్టం. దేవునికి ఎందుకు? భూమి మీద ఉన్నటువంటి భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు అని చెప్పాడు. అందువల్ల దేవునికి ఎలాంటి వాళ్ళు ఇష్టము అని అంటే భక్తి పరులు దేవునికి ఇష్టలు. భక్తి లేనివారు ఆయనకి ఇష్టలు కాదు, ఆయనకి ఇష్టలు కాదు. భక్తిలో ఆ మనిషి భక్తిపరుడని కొన్ని సందర్భాలని బట్టి, జీవిత విధానాలని బట్టి గుర్తించవచ్చు. నీవు నేను భక్తిపరులమైతే దేవునికి ఇష్టలమే. అయితే నీవు నేను భక్తి పరులమో కాదో ఇప్పుడు ఆలోచించేద్దాం. మనుషులు భక్తి పరులైతే ఏం చేస్తారనంటే ప్రార్థన పూర్వకంగా ఉంటారు. ప్రార్థన పూర్వకంగా ఉంటారు. వారు ఏ పని మొదలుపెట్టినా ప్రార్థన పూర్వకంగా మొదలెడతారు. మా నాన్నగారిని చూసి నేను ఒక అద్భుతమైన లక్షణాన్ని చిన్నతనం నుండి ఇప్పటి వరకు నేర్చుకున్నాను. పొలం ఉడవటానికైనా సరే పొలం గట్టుకెళ్ళి ప్రార్థన చేసి ఉడవండి అని మొదలెట్టేస్తాడు. అది కోసేటప్పుడైనా సరే నన్ను నిలబెట్టి ఇప్పుడైతే పరిచర్యలో ఉన్నాను కాబట్టి లే ప్రార్థన చెయ్యి అంటాడు అనమాట. ప్రార్థన చేసి ప్రారంభిస్తాడు. లేవటము ప్రార్థనతోటి లేవటం అనేది ఉంటుంది. పడుకోవటము ప్రార్థనతోటి. కార్య ఆరంభం అన్నా, కార్యం ముగింపు అన్నా, ఏదైనా సరే ప్రార్థన పూర్వకమైనటువంటి బ్రతుకు ఎవరికి ఉంటుందని అంటే భక్తి పరులకు మాత్రమే ఉంటుంది. భక్తిహీనులకైతే నచ్చినప్పుడు చేసుకోవచ్చు, చేసుకోవడం మానేసినా మానేవచ్చు. భక్తి పరులు ఏం చేస్తారనంటే ప్రార్థన పూర్వకంగా ఉంటారు. గ్రంథ ఆధారం మనం చూస్తాం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో మనకందరికీ తెలుసు, కొర్నేలి అనేటటువంటి ఒక భక్తిపరుడు ఉన్నాడు. 10వ అధ్యాయం మొదటి నుంచి చదివితే, ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియను. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఈ స్టేట్మెంటు పరిశుద్ధాత్ముడు తెలియజేసిన స్టేట్మెంట్ ఇది. మనుషుడు కంటితో చూసి మనుషులు ఎదుట ప్రవర్తించే ఆ వినయపూర్వకమైనటువంటి జీవిత విధానాన్ని చూసేసే స్టేట్మెంట్ కాదు. హృదయంలో నుంచి పరలోకమందున దేవుడు పరిశీలించి ఇచ్చిన స్టేట్మెంట్ అది. భక్తిపరుడు, ఆ మనిషి భక్తిపరుడైతే ఆ వ్యక్తిలో నుంచి కనబడినటువంటి లక్షణాలు కింద చూస్తాం. భక్తిపరుడు ఒకడు ఉండెను, అతడు తన ఇంటి వారందరితో కూడా
మొట్టమొదటి లక్షణం ఏంటంటే భక్తిపరుడు తన ఇంటి వారందరితో పాటు దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క సముఖాన్ని, దేవుని యొక్క సందేశాన్ని, దేవుని యొక్క క్రమాన్ని అనుసరిస్తాడు. అబ్రహాము భక్తిపరుడేనా? దేవుడిచ్చిన స్టేట్మెంట్ ఆదికాండము మనం చదవబోట్ల ఆదికాండము 18-19లో తెలియజేస్తాడు. తన కుటుంబాన్ని క్రమంగా ఉంచుకుంటాడు, నీతి న్యాయంలో అనుసరించేలాగా కట్టుకుంటాడు. తల్లి అయితే తన బిడ్డలను, తల్లిదండ్రులు తమ బిడ్డలను కట్టుకుంటారు, తాము నడుచుకుంటూ కట్టుకుంటారు. చదువుతాం ఇంకా కింద, మనం అక్కడ ఆగిపోవట్లేదు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి, రెండో లక్షణం భక్తిపరుడు చేసేటటువంటి పని ఏంటంటే ప్రజలకు ధర్మ కార్యక్రమాలు చేస్తాడు. అది సంగతి మనం ఆలోచన చేసిన పాయింట్. భక్తిపరునికి ఏముంటుందని అంటే ఎల్లప్పుడూ ఈరోజు మానేసి రేపు చేయడం, అలసిపోయాను కాబట్టి అలా సాగి నిద్రపోవడం కాదు. భక్తిపరుడు ఏం చేస్తాడనంటే ఎల్లప్పుడూ ప్రార్థన పూర్వకంగా ఉంటాడు. అది కుటుంబం కలిగిన వారైతే కుటుంబ ప్రార్థన విషయంలో, వ్యక్తిగతంగా అయినా ప్రతి విషయంలో ప్రార్థన పూర్వకంగా ఉంటాడు భక్తిపరుడైతే. నీవు నేను భక్తిపరులమా? ఈ సమయంలో ఈ పాయింట్ విషయంలో మనల్ని పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. నేను భక్తిపరుడను అయితే ప్రార్థన చేసే విషయంలో నేను ఎలాగున్నాను? స్త్రీలైతే ఏజెన్సీలో ఈ పాయింట్ చెప్పాలి. ప్రార్థన చేయకుండానే లేచి తపేలాలు పట్టుకుంటున్నారా? అవునా కాదా? ప్రార్థన చేయకుండానే లేచి పొద్దున్నే పార పట్టుకొని వెళ్తున్నారా తువ్వడానికి అని చెప్పి? సిటీలో కొద్దిగా సిగ్నల్ పాయింట్లో అయితే ప్రార్థన చేయకుండానే లేచి వెంటనే సెల్ ఫోన్ చూస్తున్నావా? అందువల్ల మనం చేసే కార్య ఆరంభము ప్రార్థన పూర్వకంగా ఉండాలా. ప్రయాణము, పని ప్రార్థన పూర్వకంగా ఉండాలా. వాడు భక్తిపరుడు. భక్తిపరుడు వాడు. ఏ పాయింట్. బి పాయింట్, భక్తిపరునిలో ఉండాల్సినటువంటి లక్షణము. నువ్వు భక్తిపరుడు అయితే దేవునికి ఇష్టడివి. నువ్వు దేవునికి ఇష్టడు అయితే నీ దగ్గర కనబడాల్సిన లక్షణాలు ఏంటి అని అంటే ప్రార్థన పూర్వకంగా ఉంటాడు. 2, భక్తిపరుడైతే నోటిని అదుపులో పెట్టుకుంటాడు. నోటిని అదుపులో పెట్టుకుంటాడు. నోటిని అదుపులో పెట్టుకుంటాడు. యాకోబు పత్రిక 1:26. భక్తిపరుడు అయితే తన నోటిని కాపాడుకుంటాడు. భక్తిపరుడు కాకపోతే నోటుకొచ్చింది మాట్లాడతాడు. ఆవేశపూరితంగా నోటికి ఎంత వస్తే అంత, ఎలా పడితే అలాగూ, స్త్రీ అయినా పురుషుడైనా ఆలోచన లేకుండా తన భక్తిని నోట్లో నుంచి పారేసుకుంటారు. సంసోనుకి తన భక్తి దిగజారిపోయింది. ఆ జుట్టును గొరికించుకున్న దాన్ని బట్టి జుట్టు ద్వారా వెళ్ళిపోయింది. నీకున్నటువంటి భక్తి నోటి ద్వారా పోవచ్చు, శరీర సంబంధమైన కోరికల ద్వారా పోవచ్చు. నువ్వు భక్తిపరుడు అయితే నువ్వు నీ నోటిని అదుపులో పెట్టుకోవచ్చు. యాకోబు పత్రిక 3:1 ఏం చెప్పాడనంటే నోటిని కాపాడుకుంటే తన సర్వ శరీరాన్ని కంట్రోల్లో ఉంచుకున్నవాడు అని చెప్పాడు. నోటిని కాపాడుకుంటే సర్వ శరీరాన్ని కంట్రోల్గా ఉంచుకున్నవాడు వాడు. దానికి 2 ఎగ్జాంపుల్స్ చెప్పాడు. గుర్రములకు ఏం వేస్తాం? కళ్ళెం వేస్తామా, చిక్కం వేస్తామా? కళ్ళెమేనా? కళ్ళెం వేస్తాం. ఆ కళ్ళెముతో గుర్రాన్ని ఎటువైపు వెళ్ళాలో కంట్రోల్ చేయొచ్చు అని చెప్పాడు. ఓడకి చిన్నదగు చుక్కాని చేత ఎటు వెళ్ళాలో నడుపు వాని ఇష్టము చొప్పున అటు నడిపించవచ్చు అని చెప్పాడు. నోటిని కంట్రోల్ చేసుకున్నవాడు తన యొక్క సర్వ శరీరాన్ని కంట్రోల్ చేసుకొని దేవుని చిత్తం వైపు ఎటు పడితే అటు, గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్ళిపోతుంటాడో అక్కడికి నడిపించుకోగలుగుతాడు. ప్రకటన గ్రంథం 14 చెప్పాడు అనమాట. గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్తుంటాడో అక్కడికల్లా వెళ్ళిపోతాడు తన సర్వ శరీరాన్ని స్వాధీనంలో ఉంచుకున్నటువంటి మనిషి. చదువుతాం 26వ వచనం. ఎవడైనను
కళ్ళెం పెట్టుకోకుండా, వాడు కళ్ళెం పెట్టుకొని వాడు తన హృదయాన్ని ఏం చేసుకుంటున్నాడు అంటే మోసం చేసుకుంటున్నాడు. మోసపరుచుకొనొచ్చు అలాగ మోసం చేసుకుంటున్నాడు అనమాట. కళ్ళెం పెట్టుకోకుండా తన హృదయంలో ఆలోచన చేసుకోకుండా నేను భక్తిపరుణ్ణి అని చెప్పుకుంటే అవ్వదు నాయన, నీ భక్తి వేస్ట్ అని చెప్పాడు. వ్యర్థము, వేస్ట్ అని చెప్పాడు. అందువల్ల నువ్వు భక్తిపరుడు అయితే, గతంలో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పినట్లుగా కరాటే నిజంగా వచ్చిన వాడు అక్కడక్కడే 2-3 స్టెప్పులు అయ్యాడు. ఎంతవరకు ఉండాలో ఎలాగుండాలో అలాగుంటాడు. రానివాడే పిచ్చి గెంతులు వేస్తాడు. అందువల్ల నోటిని అదుపులో పెట్టుకునేవాడు భక్తిపరుడు అని చెప్పాడు. సి పాయింట్ 27వ వచనం ఏం చెప్పాడు? ఎవడు భక్తిపరుడు అంటే మాలిన్యము అంటించుకోకుండా బ్రతుకువాడు. మాలిన్యం అంటించుకోకుండా బ్రతుకువాడు. మాలిన్యం అంటించుకోకుండా బ్రతుకువాడు. అదే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో కొన్ని పాయింట్స్ చెప్పాడు అన్నమాట. చదువుతాం ఒకసారి. 27 తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన దేవుని ఎదుట అసలైన భక్తి ఎలాంటిది అని అంటే, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు. ఒకసారి ఆగుతాం. ఏం చెప్పాడంటే ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాడు, డి పాయింట్. ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఒకటి, వారి విషయం మస్ట్ అండ్ షుడ్గా ప్రార్థన చేయాలి. తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో అందరి కోసం చేయమన్నాడు. ఇబ్బందులు ఉన్నటువంటి వారి విషయమై నువ్వు ప్రాముఖ్యంగా ప్రార్థన చేయాలి. 2, వారిని పరామర్శించటానికి వెళ్ళాలి, చూడటానికి. 3, నీకు చేతనైతే, నీకు ఆర్థికంగా భౌతిక సంబంధమైన సమృద్ధి ఉంది, సామర్థ్యం ఉన్నప్పుడు వారికి సహాయం చేయాల్సిన, నీకు ట్యాబ్లెట్స్కో ఫ్రూట్స్కో చేయాల్సిన అవసరం ఉంది. మా దైవజనులు చెబుతూ ఉంటారు, అనారోగ్యము బాగులేని వాళ్ళ దగ్గర ఉట్టి చేతులతో వెళ్ళకూడదు, వెళ్ళటం మంచిది కాదు అని నేర్పించారు. అప్పటి నుంచి నా జేబులో ఉంటే పట్టుకెళ్తాను, లేకపోతే నేనైతే చేయలేను. ప్రార్థనలో అయితే ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాను. రైట్, పక్కన పెడదాం. అందువల్ల ఏం చేయాలనంటే, కొన్నేళ్ళు కూడా ధర్మ కార్యక్రమాలు చేసేవాడు. భక్తిలో భాగమది. ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని చూచి చూడనట్లుగా విడిచిపెట్టేసేటటువంటి పరిస్థితి కలిగి ఉండకూడదు. ప్రార్థన చేయాలి, పరామర్శించాలి సాధ్యమైనంత వరకు. 3, నీకు అవకాశం ఉంటే, సామర్థ్యం ఉంటే సహాయం చేయాలి. తర్వాత ఇహలోక సంబంధమైన మాలిన్యము అంటించుకోకుండా తన్ను తాను కాపాడుకునేవాడు భక్తిపరుడు. మాలిన్యం అంటించుకోకుండా ఉండటం అని అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెబుతా. లోకంలో పాపం ఉంది, పాప సంబంధమైనదే. దావీదు గారు చెప్పినట్లుగా పాప సంబంధమైన లోకమే. ఈ లోకంలో మనుషుడు ఎలా బ్రతకాలనంటే ప్రత్యేకమైనటువంటి ప్రజగా బ్రతకాల్సిన అవసరం ఉంది. ఆ ప్రత్యేకమైన విధానం ఏంటనంటే, బురదలో నుంచి మొలిచేటటువంటి కలువ పువ్వు ఎలాగైతే బురదను అంటించుకోకుండా ఉంటుందో, ఉప్పు సముద్రంలో నివసించేటటువంటి చేప ఎలాగైతే ఉపదనాన్ని కలిగి ఉండదో, మనుషుడు లోకంలో నివాసం ఉన్న ఓడ బద్దలైపోయి లోకంలో కలిసిపోకుండా ప్రత్యేకంగా బ్రతకాల్సిన బ్రతుకు భక్తి. అందువల్ల మాలిన్యం అంటించుకోకూడదు. నువ్వు కడగబడ్డావు, బురద చిలికించుకోకూడదు. కావాలని మెత్తేవారు ఉంటారు, దాంతో సంబంధం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద కూడా ఆయన పాపి కానప్పటికీ, తప్పు చేయనప్పటికీ మెత్తిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. నీ అంతటా నువ్వు బురదలో కాలేయకుండా చూడాల్సిన అవసరం ఉంది. అందువల్ల భక్తి అనంటే ప్రార్థన పూర్వకంగా ఉండేవాడు, నోటిని అదుపులో పెట్టుకునేవాడు, మాలిన్యం అంటించుకోకుండా బ్రతికేవాడు, సత్క్రియలు చేసేవాడు. ఇలాగ మనం అనేక సంగతులు ఆలోచన చేయొచ్చు. 3వ సంగతి, భక్తి పరులే దేవునికి ఇష్టలు. విశ్వాసం కలిగిన వారే దేవునికి ఇష్టలు. 3వ సంగతి ఏంటంటే,
క్రీస్తు ప్రభువుకి దాసుడుగా బ్రతికితే దేవునికి ఇష్టులైనటువంటి వారు అని గ్రంథం చెప్పింది. క్రీస్తుకు దాసులు, క్రీస్తుకు దాసులు ఎవరికి ఇష్టులు? దేవునికి ఇష్టులు. మనం చదువుతాం రోమపత్రిక 14:18. వాస్తవానికి సందర్భం ఏంటంటే, ఆహార సంబంధమైన పదార్థముల కోసం మాట్లాడుతూ దేవునికి ఎలాంటి వాళ్ళు ఇష్టమో అక్కడ చెప్పాడు. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును. అది ఈ విషయమందు అంటున్నాడంటే స్పెసిఫిక్గా ఆ 14వ అధ్యాయంలో ఆహార సంబంధమైన పదార్థాల కోసం మాట్లాడుతూ ఎవరైతే కొన్ని తినేవాళ్ళు ఉంటారో వాళ్ళని కించపరచకుండా, వాళ్ళని ఇబ్బంది పెట్టకోకుండా, తినే నువ్వు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, తినని నువ్వు ఈ వ్యక్తిని ఇబ్బంది పెట్టకూడదు. ఇద్దరి మధ్య కూడా సరి అయిన సమాధానము, ప్రేమపూర్వకమైన వాతావరణం కొనసాగాలి అని చెబుతూ ఒక పాయింట్ జ్ఞాపకం చేశాడు. క్రీస్తు ప్రభువుకి దాసులు, దేవునికి ఇష్టులు అనే పాయింట్ చెప్పాడు అన్నమాట. దాసుడు అంటే అర్థం ఏంటి? పనివాడు, కింద ఉండి పని చేసేవాడు. దాసుడు అనంటే, దాసుడు అనగా ఎగ్జాంపుల్గా మీకు అందరికీ యోసేపు తెలుసునా? యోసేపు ఎవరికి దాసుడు? పొతిఫారాకి దాసుడు. అందువల్ల దాసుడు అనంటే కింద ఉండి పని చేసేవాడు. ఈ కింద ఉండి పనిచేసేటటువంటి దాసుడు సహితము క్రైస్తవుడైన దాసుడైతే అని మాట్లాడాడు. ఎక్కడ? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో క్రైస్తవుడైనటువంటి దాసుడైతే తాము పనిచేసేటటువంటి యజమానికి, భౌతిక సంబంధమైన ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే వ్యాపారాలు కావచ్చు, ఏ విషయంలో అయినా భౌతిక సంబంధమైన దాసుడైనా కానీ వాడు క్రైస్తవుడైతే నమ్మకంగా పనిచేయాలి అని చెప్పాడు. దానికంటే ప్రాముఖ్యంగా మనమందరము సహితము ఎవరికి దాసులమనంటే క్రీస్తు ప్రభు వారికి దాసులము. యోధా గారు ఏం చెప్పారనంటే, నేను క్రీస్తు ప్రభుకు దాసుణ్ణి అని చెప్పారు. యోధా పత్రిక 1:1, యాకోబు పత్రిక 1:1 సహితం నేను క్రీస్తు ప్రభువుకి దాసుణ్ణి. దాసుడు ఏం చేస్తాడు? యజమాని ఏం చెబితే అది చెయ్యాలి, ఎలా చెబితే అలా చెయ్యాలి. అది దాసునికి యజమానునికి ఉన్నటువంటి సంబంధం, న్యాయబద్ధమైన క్రమబద్ధమైన విధానం. అది నువ్వు క్రీస్తు ప్రభుకి దాసుడైతే ఏం చేయాలా? ఏం చెప్పాడనంటే, ప్రతి విషయంలో ఆయన మాట వినాలి అని చెప్పాడు. మోసే చెప్పాడు, పరలోకమందున్న దేవుడు చెప్పాడు, పరిశుద్ధాత్ముడు చెప్పాడు. మోసే ద్వితీయోపదేశకాండం 18:18లో, పరలోకమందున్న దేవుడు మత్తయి సువార్త 17వ అధ్యాయంలో, పరిశుద్ధాత్ముడు అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 23వ వచనం అనుకుంటా. చూద్దాం ఒకసారి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 23వ వచనం, క్షమించండి 3వ అధ్యాయం 22వ వచనం. అపోస్తలుల కార్యములు మోసే ఇట్లా నేను ఎవరు చెబుతున్నారనంటే పరిశుద్ధాత్ముడు గ్రంథకర్త చెబుతున్నాడు. సంగతి ఏమిటనంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమి చెప్పినా అన్ని విషయములలో మీరు ఆయన మాటను వినాలి, లేదనుకో సమాజంలో నుంచి కొట్టివేయబడతావు అని చెప్పాడు. నువ్వు క్రీస్తు ప్రభుకి దాసుడు అయితే, నీకు క్రీస్తు ప్రభు యజమాని అయితే నీ నడవడి ఎలాగుంది? నాయనా నువ్వు అలాగే చెప్తావు, కానీ నేనైతే బతకలేను, నేనైతే చేయలేను, ఈ విషయంలో ఏమనుకోవద్దు, ఆయనకి కాంప్రమైజ్ చేసే పరిస్థితి చేయాలా? అవ్వదు. ఆయన ఏం చెబితే అది జరగాలి, అలా జరగాలి. అందువల్ల నువ్వు క్రీస్తు ప్రభువుకు దాసుడు అయితే ఆయన చెప్పే ప్రతిదీ చెప్పినట్టే చేయాలి, చెప్పే ప్రతిదీ చెప్పినట్లుగా చేయాలి. చేయలేదనుకో
నువ్వు క్రీస్తు ప్రభుకు దాసుడవు కాదు, క్రీస్తు ప్రభుకు దాసుడవు కాదు. అందువలన ఇలాగ మనం ఆలోచన చేసుకుంటూ వెళ్తే దేవునికి ఎలాంటి వాళ్ళు ఇష్టలని అంటే విశ్వాసం కలిగిన వారు, భక్తి పరులు, క్రీస్తు ప్రభుకి దాసులు, దేవునికి ఇష్టలు అనే సంగతులు తెలియపరచబడ్డాయి. చివరిగా మనము 4వ సంగతి మనం ఆలోచన చేద్దాం. దేవునికి ఇష్టలుగా మనం బ్రతికితే ఫలితం ఏంటి? దేవునికి ఇష్టలుగా బ్రతికితే దయచేసి క్షమించండి, ఈ పాయింట్కి వెళ్ళే ముందు ఇంకొక పాయింట్ నేను రాస్తాను. దేవునికి ఇష్టలుగా బ్రతికిన, ఇష్టడుగా బ్రతికిన భక్తులు అనేక మందిని తీసుకోవచ్చు. ఒక వ్యక్తిని నేను ఎగ్జాంపుల్ మీకు చూపించాలనుకుంటున్నాను. కారణం ఏంటంటే, ఒక భక్తుడిని తీయడానికి గల కారణం ఏంటంటే, మీకు తెలియదు బ్రదరు, నాకుండే కష్టాలు, నాకుండే బాధలు, నాకుండే ఇరుకులు మీకు తెలీదు. మీ మధ్య ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఇలాగ ఉంటున్నాను, కానీ చేయాలని ఎంతో ఉంది కానీ చేయలేకపోతున్నాను. నా పరిస్థితులు మీకుంటే ఇలా మాట్లాడారు అనే పరిస్థితుల కోసం మాట్లాడతాం కదా. ఆ పరిస్థితుల కోసము ఈ ఎగ్జాంపుల్. దేవునికి ఇష్టడైనటువంటి ఒక భక్తుడు గ్రంథంలో తెలియపరచబడ్డాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. హానోకు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. దేవునికి ఇష్టడుగా బ్రతికాడంట. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. జాగ్రత్త పెట్టుకోండి, అతడు కొనిపోబడక ముందు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యం పొందెను. ఆయన దగ్గర నుంచే దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. ఎవరు? హానోకు. ఒకసారి హానోకు దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. భౌతిక సంబంధమైన పనులు ఉండవా? ఉంటాయి. భార్య ఉండదా? ఉంటుంది. పిల్లలు ఉండారా? ఉంటారు. కష్టాలు ఉండవా? ఉంటాయి. దేవునికి ఇష్టడిగా ఎలా బ్రతికాడు? ఇన్ని పరిస్థితులు ఉంటుండగా దేవునికి ఇష్టడిగా ఎలా బ్రతికాడు అని గ్రంథం చెప్పింది. ఎలా బ్రతికాడు? నీ కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వీటినన్నిటిని బేస్ చేసుకొని దేవుని యొక్క సముఖంలో నుంచి, భక్తిలో నుంచి నేను పైకి వెళ్ళాను, కిందిగా ఉంటానంటే ఎలా? హానోకు ఉన్నాడు. ఉండగలం అంటే ఉండగలం. ఆదికాండం 5వ అధ్యాయం. మనం బతికేది 70-80 సంవత్సరాలు. ఏమో అది కూడా మనకు తెలియదు. స్టార్టింగ్ నుంచి ఒక సంగతి ఆలోచన చేయండి. మెతుషెల 600 కాదు, ఎన్ని సంవత్సరాలు? 969. మీరు సమయం వెళ్తారా? మీ ఇష్టం. సమయం అయితే వెళ్ళండి, లేదు ఉంటారా? వెళ్తారా? సరే, ఓకే, బయలుదేరి. మెతుషెల బ్రతికిన దినాలు 969. కాలక్రమంలో మీ ఆయుష్కాలం 120 సంవత్సరాలు అయిపోద్దని చెప్పాడు మోషేకి. 120 సంవత్సరాలకి దిగిపోయిన ఆ ఆయుష్కాలము 70-80కి వచ్చేసింది. కీర్తనల గ్రంథంలో 70-80కి వచ్చినటువంటి ఈ ఆయుష్కాలము యాకోబు పత్రిక వెళ్తే ఏమో ఈ 70-80 కూడా గ్యారెంటీ లేదు, నీటి పుడుగా అనేసాడు. ఇలాంటి ఆయుష్కాలము కలిగి ఉంటున్నాం. హానోకు అయితే ఏకంగా 300 సంవత్సరాలు. మనం బతికే ఈ నీటి బుడగ లాంటి జీవితంలోనే, ఎప్పుడు ఎగిరిపోతామో తెలియని ఈ బ్రతుకులోనే ఆయనకి ఇష్టడుగా బ్రతికేటటువంటి పనిని మనం జరిగించలేకపోతున్నాం. 300 సంవత్సరాలు బ్రతకడం అని అంటే ఎంత, మనకంటే డబలు, త్రిబుల్ అని చెప్పాలి ఏకంగా. అందువల్ల ఆదికాండం 5వ అధ్యాయంలో 21వ వచనం నుంచి, హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషెలను కన్నాడంట. హానోకు 60 ఏండ్లు బ్రతికి మెతుషెలను కనెను.
హనోకు మెతుషలను కనిన తర్వాత 300 ఏండ్లు జాగ్రత్త పెట్టుకోండి, దేవునితో నడుచుచు కుమారులను కనెను. నడుస్తూనే కుమార్తెలను ఎంతమందిని కను ఉంటాడో. అందువల్ల ఇక్కడ మనం ఆలోచన చేయొచ్చు, హనోకు కోసము ఎక్కువ వచనాలు లేకపోయినప్పటికీ దేవునితో నడుస్తూ. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, దేవునితో నడవటం అంటే ఏంటి? దేవునితో నడవటం అంటే ఏంటి? ఆయన ముందెళ్తుంటాడు, మనం వెనక వెళ్ళడమా? ఆయన చేయి పట్టుకొని మనం నడవటమా? ఏంటి దేవునితో నడవటం అని అంటే? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో చెప్పాడు, పరిశుద్ధులుగా బ్రతకటము దేవునితో నడవటం. దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. 1 పేతురు 1:14 ప్రకారంగా, లేవికాండం 19:1 ప్రకారంగా దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. మనమును పరిశుద్ధంగా ఉండాలి. మనమును పరిశుద్ధంగా ఉండి బ్రతుకుతున్నప్పుడు దేవునితో అన్యోన్య సహవాసము కలిగినటువంటి వారముగా నడుస్తూ ఉంటాం. అందువలన దేవునితో నడవటం అని అంటే పరిశుద్ధంగా బ్రతకటం. ఇలాంటి ఫ్యామిలీ సిచ్యువేషన్స్, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందుల్లో కూడా ఎలా కాపాడుకుంటూ బ్రతికి ఉంటాడో హనోకు. ఒకసారి ఆలోచించేది. కుటుంబాలు కలిగి ఉన్న మనం, కష్టాలు కలిగి ఉన్న మనం, ఇరుకులు, ఆయా పరిస్థితులు, రకరకాల కారణాలు కలిగి ఉన్న మనం ఉండగలమా? ఉండగలుగుతాం. అందువల్ల హనోకు చాలా మంచి ఉదాహరణ మనకు. దేవునికి ఇష్టడుగా బ్రతికాడంట. కష్టాలు ఉంటాయి, ఉండవని కాదు, ఎవరికైనా ఉంటాయి. ఆయా పరిస్థితి, ఏ చెట్టుకి దానికి తగ్గ గాలి ఉంటుంది, ఉండదని కాదు. అయినా సరే దేవునికి ఇష్టడుగా బ్రతకగలం. చివరిగా, దేవునికి ఇష్టలుగా బ్రతికితే ఇష్టలుగా బ్రతికితే ప్రారంభంలోనే చెప్పాను ఏముంటుంది, మేలే ఉంటుంది. అయితే మనం ఒక వచనం చూద్దాం. ఇష్టలుగా బ్రతికితే వారికి ఏముంటుంది అని అంటే, పరలోక భాగ్యం ఉంటుంది. పరలోక భాగ్యం ఉంటుంది. మత్తయి సువార్త 7:21 ఏం చెప్పాడనంటే, ప్రభు నన్ను పిలుచు ప్రతివాడును పరలోకం ప్రవేశింపడు కానీ తండ్రి చిత్తము చొప్పున జరిగించువాడే ప్రవేశించును. చిత్తం అంటే అర్థం ఏంటి? తండ్రి చిత్తము, దేవుని చిత్తము. చిత్తం అంటే ఇష్టము. అందువలన దేవుని ఇష్టాన్ని జరిగించేవారే ఎక్కడికి వెళ్తారు? పరలోకం చేరుకుంటారు, నిత్యత్వం చేరుకుంటారు. తర్వాత సంఖ్యాకాండం 14వ అధ్యాయము 8వ వచనంలో చెప్పాడు, యెహోవా మనయందు ఆనందించిన ఎడల దాన్ని మనకిచ్చును. ఏం చెప్తున్నాడనంటే, కనాను భూభాగానికి ఎవరు చేరుకుంటారు? పాత నిబంధన ప్రకారంగా ఛాయారూపకమైనది ధర్మశాస్త్రమే, నేడు నిజస్వరూపము పరలోకం. ధర్మశాస్త్రము నీడ, కొత్త నిబంధన నిజస్వరూపం. ధర్మశాస్త్రము కనానుపురానికి చేర్చుతుంది, అది ఛాయ. కొత్త నిబంధన పరలోకానికి చేర్చుతుంది. ధర్మశాస్త్రము అరణ్య ప్రయాణము, కొత్త నిబంధన విశ్వాస ప్రయాణము. ఇలాగుంటుండగా దేవుడు ఎలాంటి వాళ్ళకి కనాను భూభాగం ఇస్తాడనంటే, దేవుడు మనయందు ఆనందించిన ఎడల, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో మనల్ని కూడా చేర్చును కదా. మన ప్రవర్తన బట్టి ఆయన ఆనందించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రవర్తన బట్టి పరలోకమందున దేవుడు ఆనందించాడంట. ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను. బ్రతుకు విషయమై ఆయన ఆనందించేటటువంటి విధానంలో మనం బ్రతకాల్సిన అవసరం ఉంది. దేవునికి ఇష్టలుగా బ్రతికితే ఏముంటుందనంటే మేలుంటుంది. ఆయనకి ఇష్టలుగా బ్రతకకపోతే ఏముంటుందనంటే కీడుంటుంది. అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్ని దండంలోనికి వెళ్ళిపోండి, కీడు ఉంటుంది. అందువల్ల దేవుని నమ్ముకున్నందుకు నువ్వు మేలు పొందుకున్న వలన, కీడు పొందుకున్న వలన మనం ఆలోచన చేయాల్సి వస్తుంది. మనం దేవునికి ఇష్టలుగా బ్రతుకుతున్నామా?
ఒకవేళ దేవునికి ఇష్టలుగా బ్రతకకపోతే ఈ క్షణం నుంచి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. బ్రతకకపోతే వచ్చే కీడేంటో మనకు అర్థమైంది, బ్రతకడం వలన వచ్చిన మనకు లాభం ఏంటో మనకు అర్థమైంది. ఎలా బ్రతకాలో స్వాతంత్రం దేవుడు మనకిచ్చాడు, బలవంతం ఏమీ లేదు. ఏ నిర్ణయం తీసుకోవాలో, ఎలాగ ఉండవలనో, ఎలాగ ఉండకూడదో, ఎంతవరకు ప్రయాస కలిగి ఉండాలో, ఎప్పటి వరకు భక్తి కలిగి ఉండాలో మనకు సంగతులు వినిపింపజేయబడుతున్నాయి. నిర్ణయం మందే. అందువలన సంగతులు మనం ఆలోచన చేసి మనం అందరం కూడా హెచ్చరించబడి ఆయన వాక్య ప్రకారంగా ఆయనకి ఇష్టలుగా బ్రతకడానికి మనం ప్రయాసపడాలని ఇంతవరకు శ్రద్ధతో ఓపికతో విన్న మీలో ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు.